నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇండస్ట్రీలో డార్లింగ్ అనే మాటను కనిపెట్టింది నేను. కనిపెట్టడం ఇన్ ద సెన్స్ వాడుకలో పెట్టింది నేను. అంటే మరీ ఒరే అని అలా అసహ్యంగా ఇప్పుడు నా దగ్గర పనిచేసిన పిల్లలు 26 మంది ఫిల్మ్ డైరెక్టర్లు ఈ రోజు ఉన్నారు నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన పిల్లలు. వీళ్ళల్లో కొంతమంది కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీకు జరగలేదు అన్యాయం? నేను వెళ్ళి ఒరే అనలేను, నన్ను ఒరే అంటాడేమో నా అతను భయం. అతని ఆ భయానికి ఎందుకు అతను అలాగ ఉండని అని మనం వెళ్ళి డార్లింగ్ అనే మాట కనిపెట్టి నా అసిస్టెంట్లకి లేకపోతే నేను ఎవరికైతే సర్వీసులు చేశానో హెల్పే చేశానో వాళ్ళందరినీ ఆ డార్లింగ్ అని పిలవటం వల్ల అలాగల్లి అది చివరికి పూరి దాన్ని ఓన్ చేసుకొని డార్లింగ్ అని అతనికి మన ప్రభాస్ చేసి అదే ప్రభాస్ గారి డార్లింగ్. ఆ మాట నేనే. ఎందుకంటే అంత విస్తృతంగా నా దగ్గర సహాయం చేసిన వాళ్ళు, నేను సహాయం చేసిన వాళ్ళు, నేను హెల్ప్ చేసిన వాళ్ళు, నేను పెంచిన మొక్కలు అంత విస్తృతంగా పెరిగారు కాబట్టి నాకు. సో మీరు సినిమా డైరెక్షన్ చేయడం అనేది మీకు బెడిసి కొట్టింది బాగా. అంతేగా, అంతే. కారణం ఏంటంటారు సార్? అది సక్సెస్ అవ్వలేదుగా. ఏమనుకోకు, హ్యాపీ కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి అమ్మా. అయితే అంతే, అది సక్సెస్ కొడితే ఏముంది. ఇప్పుడు అది 100 రోజుల సినిమా ఆడింది అనుకోమ్మా, నా జీవితం వేరు కదా. అది 1 వీక్ ఆడింది కాబట్టి కదా మనం. దాని చావు కూడా బోల్డ్ మంది వస్తున్నారు కదా అలా సక్సెస్ కాని వాళ్ళు. 2వ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు, 3వ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు. అలాగా నాకు 16 కథలు చేసుకున్నాను. ఈవెన్ అక్కినేని నాగార్జున గారి దగ్గర నుంచి ఆలీ వరకు. ఒక నాగార్జున గారి దగ్గర బావ ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున 1.5 years ఆ కథ, దాని మీద తిరుగుతూనే ఉన్నాం. బ్రహ్మానందం గారితో సిటీ లైట్స్ సైలెంట్ మూవీ, దాంతో అలా తిరుగుతూనే ఉన్నాం. ఇంకోళ్ళు ఎవరితోనో బాబుమోహన్ గారి అబ్బాయితో ఏదో చేయాలని బాబుమోహన్ గారితో వారితో అలా తిరిగాం. హీరోలు ఎవరు ఇవ్వట్లేదు, వెంకటేష్ బాబుతో ఏదో అట్లా తిరిగాం. అంటే ఇవన్నీ సంవత్సరం, 6 నెలలు, 8 నెలలు ప్రాసెస్ ఉంటుంది. ఎంత జీవితం ఉంటుంది. హీరోలు ఎవరు ఇవ్వట్లేదని రమ్యకృష్ణ గారితో గజ్జల గుర్రం అనే ఒక కథ, హీరో కమెడియన్స్ రమ్యకృష్ణ గారు, అదొక 2 years అంత ప్రాసెస్ అవుతుంది. సో ఆ ప్రయత్నాలు నేను ఏది మానుకోలేదు, ఆపుకోలేదు. కానీ ఇంకా కొన్నాళ్ళ తర్వాత, అంటే ఈ మనం సైతం వచ్చే ముందు వరకు ప్రయత్నం అనేది ఎప్పుడు ఆ క్రియేటివ్. ఇప్పటికీ నేను ఎప్పుడైనా రాత్రి నిద్ర పట్టకపోతే చక్కగా కూర్చొని మంచిది ఏదైనా రాసుకుంటూ కూర్చుంటా. అంటే దాని ప్రయత్నము, దాని జీవితము ఉంది, అవకాశం అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అది రాసుకుంటూ మీ రోల్స్ మీరు వేసుకుంటూ మనం సైతం నడిపించుకుంటూ అలా సాగుతుంది. అంతేనమ్మా. చాలా అంటే దీనికి చాలా శ్రద్ధ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునమ్మా. అండ్ ఒక అంకిత భావం కావాలి. ఎందుకంటే తిరిగి చూసుకుంటే మనకు వచ్చేది ఏముండదు. ఏదో కొంతమంది పొలిటికల్ లైన్లోకి వెళ్ళే వాళ్ళకి అంటే ఇది ఒక మెట్టులాగా పనిచేస్తుంది. కానీ మీరు ఎప్పుడు దీని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకుని నేను ఎప్పుడు చూడలే. అవును, ఏమాత్రం ఉండదమ్మా. అంటే ఇప్పుడు మన కామెంట్ చేయాలంటే కామెంట్ చేసే వాళ్ళని వాళ్ళకి ఆన్సర్ చెప్తూ కూర్చుంటే టైం వేస్ట్. లేకపోతే ఇంకోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా కామెంట్ చేస్తారు కదా, మంచి పని చేస్తుంటే ఎక్కువగా చేస్తారు. సో నేను అసలు పట్టించుకోను. నేను వాళ్ళని అసలు నేను ఏ పేదవాడికి హెల్ప్ చేయాలి వేళ అంతే. రోజు చేస్తున్నారు సార్ అప్పటి నుంచి? అంతే. సుమారు ఎంత సార్, ఎన్ని వేలు అలా అవుతుంది రోజు కానీ చెప్పాలి అంటే? నెలకి ఇంత మేము ఇవ్వగలుగుతాం. కరోనాలోనే ఓన్లీ కరోనాలో 50,000 కుటుంబాలకు నేను గ్రాసరీస్ ఇచ్చాను. బాబా 50,000 మంది కుటుంబాలకు ఇచ్చాను. ఎంత వాళ్ళు మీ మనసులో మిమ్మల్ని దీవించుకుని ఉంటారు. డెఫినెట్గా చాలా ఇప్పటికీ చాలామంది. నేను అంటే అదే కాకుండా ఆర్థిక సహాయం కూడా. ఇప్పుడు నేను ఏ యూనిట్లో షూటింగ్ చేస్తున్నా 5 నుంచి 10 మంది మధ్యలో ఉంటారు బెనిఫిషియర్స్ ఆ సెట్లో. ఒకళ్ళు వచ్చి నాకు పలానప్పుడు అది చేశారు, నాకు పలానప్పుడు ఇది చేశారు, లేకపోతే నాకు బియ్యం ఇచ్చారు, లేకపోతే ఏదో ఒకటి. మినిమం 10 మంది ఉంటారు, 5 నుంచి 10 మంది ఉంటారు. ఎంత గొప్ప జీవితం సార్. ఈ మధ్యలో మరి మీ కుటుంబం మీ ఖర్చులకి, మీ ఇంకా జీవనోపాధికి ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు మీ లైఫ్లో? ఒకవైపు ప్రొడక్షన్ వర్కౌట్ అవ్వలేదు, డబ్బులు ఎగ్గొట్టారు, అందరినీ వెళ్ళి అడగలేకపోయారు. అడగలేదు అసలు? ఎవరైనా అడిగారా? అడుగుతాం. చూసినట్టునే అక్కడుండే టెలిఫోన్ కింద పాడేసే వాళ్ళు ఉంటారు, కళ్ళజొల్లి చేసే వాళ్ళు ఉంటారు. అలా కూడా అంటే మమ్మల్ని చూసినప్పుడు ఆ ఇరిటేషన్ నుంచి అరే సార్ కోపం మీద ఉన్నారని వెళ్ళిపోతాం అంతే. అయ్యే బాబోయ్, మీరు చెప్తుంటే ఎన్ని చూసాం తల్లి, ఎన్ని చూసాం. అంటే వచ్చేవాడు కూడా కంగారు పడతారుగా. అరే వీళ్ళందరూ ఎవరు సార్ ఛానల్ యజమానులా? నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు.
అంటే అలా కాదు, నేను అడిగేది ఏంటంటే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అంతే 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 యజమానులు అదే ఎవరైతే ఆ సీట్లో ఉంటారో ఇవ్వమని చెప్పేశారా ఇంకా మీకు? లేదు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ రాసేసాం కదా. అంతే ఎంత అలా రాసే ముందు ఈ సీన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓహో. రాసిన తర్వాత ఇక వాడు ఇవ్వడు, ఎట్లా చచ్చిపోతాం, ఎలా మనకు ప్రెషర్ అవుతుంది, మనం ఈ లోపల మనం ఎక్కడో అక్కడ వేషాలు వేసి సంపాదించిందో లేకపోతే ఉన్నదో ఏదో తెచ్చి దొంగతనంగా కొంత అప్పులు గట్టిగా అడిగి కూడా ఒకటి ఉంటాడు కదా పాప, వాడికి ఏదో కష్టం ఉంటుంది కదా, వాడికి ఇచ్చి అడగని వాడికి కొంచెం ఆగి ఈ కనీసం ఇదైనా వస్తుందేమో అని అలా మనకి ఇవ్వాల్సిన డబ్బును బాగా ఎక్కువ చేసి ఇచ్చే డబ్బును బాగా తక్కువ చేసి ఆ బ్యాలెన్స్ ఎక్కువైన తర్వాత కట్ చేస్తాం. ఇవన్నీ ఒకవైపు అయితే మీకు యాక్టింగ్లో కూడా రెమ్యునరేషన్స్ ఎగ్గొట్టడం ఉంటాయి? మ్యాక్సిమం ఉండవు, ఒకటో రెండు ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే రాను వచ్చిన తర్వాత ఇక నాకు ఒక మేనేజర్ గారు ఓ పెద్ద ఆయన ఉంటారు, ఆయన కలెక్ట్ చేసుకుంటాడు కొంచెం, అది ఇబ్బంది లేదు, అదే భుక్తి.